అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఈరోజు వచ్చేసి పూణేలో ఉన్నానన్నమాట. మహారాష్ట్రలోనే ముంబై తర్వాత అతిపెద్ద సిటీ పూణే. ఈ పూణేలో అయితే ఐఐటి కంపెనీసే కానీ అలాగే ఎడ్యుకేషనల్లో నెంబర్ 1 అయితే పూణేనన్నమాట. పూణేలో అయితే అనేక స్కూల్స్ అనేక కాలేజీలు అయితే పూణేలో ఉంటాయన్నమాట. ఎడ్యుకేషనల్ సిటీ అయితే మన భారతదేశంలో పూణే అన్నమాట. అండ్ ఈరోజు పూణేలో ఉన్న రాజీవ్ గాంధీ జువాలజికల్ పార్క్ అయితే వచ్చామన్నమాట. అదేనమాట జూ. ఇక్కడ మొదటగా అయితే లిపాట్ దగ్గరికి వచ్చాం. మీరు అనుకోవచ్చు ఇది చీటా అని, కాకపోతే ఇది లిపాట్. దాని స్కిన్ పైన ఉన్న చారలు అయితే మీరు చూడొచ్చు. లిపాట్కి చారలు పెద్దగా సర్కిల్లో ఉంటాయి, చీటాకి అయితే చిన్నగా ఉంటాయి అన్నమాట. మేము వెళ్ళేటప్పటికి లంచ్ టైం కాబట్టి లంచ్ కోసం అయితే వెయిట్ చేస్తాం అనమాట గేట్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి టైగర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మీకు మొబైల్ ఎలా ఉందో కానీ రియల్గా కళ్ళతో చూసినప్పుడు అయితే ఆశ్చర్యపోయాను అనమాట. చాలా పెద్ద ఆకారంతో అయితే ఉంది. ఒక్క అడుగు గంభీరంగా అయితే టైగర్ అయితే వేస్తుంది అనమాట. మేము వెళ్ళేటప్పుడు అక్కడైతే ఇలా జరుగుతుంది. చాలా అరుదుగా, నేనైతే ఎప్పుడు చూడలేదు టైగర్ ఇలా చేయడం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఫన్నీగా అలాగే ఉందన్నమాట. లైఫ్లో ఎప్పుడు చూడలేదు టైగర్ ఇలా వెళ్ళడం అనేది. అలా వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత దాని ఒక మొహాన్ని అయితే ఒకసారి చూడండి, ఎంత ఆవలిస్తూ ఉన్నప్పుడు ఎంత పళ్ళు అయితే ఎంత పెద్దగా అయితే ఉన్నాయో. నేనైతే చాలాసేపు అయితే టైగర్ దగ్గరే ఉన్నాను అనమాట. ఎందుకంటే ఆశ్చర్యపోయా ఫస్ట్ టైం చూసినప్పుడు. చాలా హెవీ బాడీతో అయితే ఉందన్నమాట టైగర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి వైట్ టైగర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. పక్కనే ఉంది. ఇటు తిరిగని చెప్పని అడిగితే తిరిగిందనమాట. దీని పళ్ళు కూడా చూసినట్టయితే సేమ్ వైట్ ఎల్లో టైగర్ ఎలా ఉందో అలాగే వైట్ టైగర్ కూడా ఉందన్నమాట. కాకపోతే ఇది బాడీ పరంగా చిన్నగా ఉందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి అడుగుతున్నలు అండ్ ఆహారం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్లు ఇద్దరు వీళ్ళింటికి అయితే వచ్చాను అనమాట. అక్కడ దూది సంబంధించినవి ఉంటే వాటితో అలా చేస్తారు సరదాగా. అండ్ వాళ్ళ అమ్మగారు. ఇది వచ్చేసి జింక అనమాట. ఇక్కడైతే జింకల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇది ఒక జింక రకం అన్నమాట. కొమ్ములు ఉన్నాయైతే మేలు, కొమ్ములు లేని ఫీమేలు. ఇవి వచ్చేసి నీల్ డియర్ అనేసి అంటున్నారు. ఇది జింక జాతి అయితే కాదు, ఇది వేరేది, నీల్మో అంటారు. కాకపోతే ఇది నీలి రంగులో అయితే ఉండదు, బ్లాక్ గాను అలాగే స్కిన్ కలర్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ వచ్చేసి ఇక్కడైతే నక్క అనమాట. మీరు చూడొచ్చు అదైతే తింటుంది అక్కడ దూరంగా. అండ్ ఇలాగా ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏనుగులు అనమాట. 2 అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లయన్ కింగ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అడవికి రాజు దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే కాసేపు అయితే లయన్తో అయితే ఆడుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైనా దగ్గరికి అయితే వచ్చామన్నమాట. నేను ఇక్కడికి వచ్చేసి జింకలు అన్నమాట. ఇది డిఫరెంట్ అనమాట అడవిది. ఇక్కడ వచ్చేసి ఎలుగుబంటి అనమాట. అక్కడైతే ఎండ కాబట్టి నీళ్ళలో అయితే అక్కడ విశ్రాంతి అయితే తీసుకుంటుంది. చూడొచ్చు మీరు, ఎలుగుబంటిలు 2 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అడవి ఉడత అనమాట.
ఉడతల్లోనే అతిపెద్ద ఉడత అన్నమాట. ఇంగ్లీష్లో దీని పేరు వచ్చేసేటప్పటికి ఇండియన్ జైంట్ స్క్వేరల్. ఇప్పుడు వచ్చేసి ఫారెస్ట్ వైల్డ్ క్యాట్ జోన్కి అయితే వచ్చామన్నమాట. మీరు చూడొచ్చు అడవి పిల్లి ఉందన్నమాట అక్కడ. ఇది వచ్చేసి లిపర్డ్ క్యాట్ అనమాట. సేమ్ లిపర్డ్ స్కిన్ ఎలా ఉంటుందో ఈ యొక్క పిల్లిది కూడా అలాగే ఉంటుంది అనమాట స్కిన్. అందుకే లిపర్డ్ క్యాట్ అని పేరు అయితే వచ్చింది. ఇది కూడా ఇక్కడ కూడా ఒక వైల్డ్ క్యాట్ అయితే ఉందన్నమాట, చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి స్నేక్స్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఎన్ని స్నేక్స్ అయితే ఉన్నాయో. ఇవి అయితే నాన్ పాయిజనస్ అనమాట, వాటర్లో తిరిగాయి. మన ప్రాంతాల్లో కూడా ఇవి మీకు బోధుల వాటిల్లో అయితే కనపడతాయి, కాలువల్లో వాటిల్లో. నెక్స్ట్ వచ్చేసి అనకొండ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ అనకొండ అయితే పుట్టుకుని ఉంది, ఎంత పెద్దగా ఉందో. దాని తలకాయ చూసినట్లయితే చాలా పెద్ద తలకాయ అనమాట అనకొండదే. అప్పుడే పుట్టిన పిల్లవాడి తలకాయ ఎలా ఉంటుందో అంత పెద్ద సైజులో అయితే ఉందన్నమాట అనకొండ తలకాయ అయితే. బాడీ కూడా చాలా పెద్దది చూసినట్లయితే మీరు అక్కడ. అండ్ ఆ తర్వాత వచ్చేసి వైపర్ దగ్గరికి అయితే వచ్చాం, రసల్ వైపర్ దగ్గరికి. చూడొచ్చు ఇక్కడ అదే రక్త పింజర అంటారు కదండి, అదేనండి. అండ్ ఇక్కడైతే ఫారెస్ట్ సంబంధించిన అరుదైన లిజర్డ్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. గ్రీన్ లిజర్డ్ ఇదైతే. అండ్ ఇది కూడా అడవికి సంబంధించింది అనమాట, పెద్దది లిజర్డ్ అయితే ఇక్కడైతే ఉందన్నమాట. వీటి పేరు వచ్చేసి సైడ్ బోర్డులో అయితే ఇక్కడ ఉంది, గ్రీన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రేర్ అయిన స్నేక్ అనమాట, నాన్ పాయిజనసే. నెక్స్ట్ వచ్చేసి క్రికెట్ స్నేక్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది కూడా నాన్ పాయిజనస్ అనమాట, ఇది రేర్ పీసే, మీరు చూడొచ్చు. ఇవన్నీ అంతరించిపోయే స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంబో పిట్ వైపర్ దగ్గరికి అయితే వచ్చాం, అదే పసరపాము అంటారు తెలుగులో, మీరు చూడొచ్చు ఎంత క్రూరంగా అయితే ఉందో తలకాయ అయితే. అండ్ ఇక్కడికి వచ్చేసి లిజర్డ్ అయితే ఒకటి ఉంది, దాని తల మీద కొమ్మలు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రొకోడైల్ దగ్గరికి అయితే వచ్చానమాట, చాలా భారీ ఆకారంతో అయితే ఉంది. ఆ తర్వాత వచ్చేసి మానిటర్ లిజర్డ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి సగం బాడీ వాటర్లో, సగం బాడీ పైకి అయితే పెట్టిందనమాట. సమ్మర్ కాబట్టి చిల్ అవుతూ మయంకాల చూస్తుంది అనమాట. గోర్లు చూసినట్లయితే చాలా పెద్దవి. పైథాన్ స్నేక్ దగ్గరికి అయితే వచ్చానమాట, అదే కొండ సిలువ అంటారు కదండి, దాని దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక కొండ సిలువ, అలాగే మరొకటి అయితే ఇటు పక్క ఒకటి ఉందన్నమాట. అండ్ ఇంకో చిన్నది కూడా ఉంది, అది డౌన్లో కింద అయితే ఉందన్నమాట. ఆ తర్వాత జూ విజిటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఫ్రెండ్ వాళ్ళ మావయ్య వాళ్ళ ఊరికి అయితే బయలుదేరామన్నమాట. అక్కడ నుంచి బీచ్కి వెళ్దామని చెప్పి నార్త్ సైడ్లో ఉన్న బీచ్కి వచ్చేసి 5 రోజులు అయితే ట్రైబల్ ఏరియాలో ఉన్న, తర్వాత మిగతా కొన్ని రోజులు అయితే సిటీలో అయితే ఉన్నా. ఈ 2 ప్రాంతాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అలాగే నన్ను చాలా బాధ పెట్టింది ఏంటంటే ప్లాస్టిక్ అన్నమాట. మనుషులు విపరీతంగా ప్లాస్టిక్ని వాడి భూమిని అయితే డిస్ట్రాయ్ అనేది చేస్తున్నారన్నమాట. దేవుని సృష్టిని అయితే అష్టవిష్టాలుగా అయితే నాశనం అయితే మనుషులు అయితే చేస్తున్నారు అన్నమాట. దేవుడు భూమినిచ్చి వాడుకోమన్నాడు, అలాగే వాటిని ప్రొటెక్ట్ అనేది చేయమన్నాడు, కేర్ అనేది తీసుకోమన్నాడు భూమి పట్ల. మాటను బైబిల్లో ఎక్కడ చూడొచ్చు అంటే ఆదికాండంలో Genesis 2 chapter 15 verse says, "The Lord God took the man and put him in the garden of Eden to work it and take care of it." Take care of it. He's putting the humans to care of the garden. గార్డెన్ అంటే హేదెన్ తోటని ఇంగ్లీష్లో హెడెన్ ఆఫ్ గార్డెన్ అంటారు అనమాట.
ఏదైనా తోటలో దేవుడు వేటిని సృష్టించాడు? చెట్లను, అలాగే పక్షులను, అలాగే అనేక రకాల జంతువులను దేవుడు సృష్టించాడనమాట. ఈ ఆదికాండం 2వ చాప్టర్లో 15వ వర్స్ ఏం చెప్తుందంటే, దేవుడి సృష్టిని మానవుడు కేర్ అనేది తీసుకోవాలన్నమాట. నాశనం కాదు, ప్లాస్టిక్ వాడి భూమిని అయితే నాశనం చేయకూడదు. ఇది క్లియర్గా చెప్తుందనమాట. ఎవడైతే దేవుని సృష్టిని నాశనం చేస్తాడో వాడు నాశనం అయిపోతాడు. ఈ యొక్క విషయం పట్ల నేనైతే చాలా వేదనతో అయితే ఉన్నాను. ఈ యొక్క వీడియో ఎక్కడితో కాకుండా నేను కంప్లీట్గా బైబిల్ స్టడీ వీడియో అయితే మీకైతే ముందుకైతే పెడతానన్నమాట. మేము వచ్చేసి బీచ్కి అయితే వచ్చామన్నమాట. మీరు చూసినట్లయితే ఇది నార్త్ సైడ్ బీచ్ అనమాట. ఇక్కడైతే చాలా డెవలప్మెంట్ అనమాట. ఈ నార్త్ సైడ్ బీచ్లే కానీ ఈ మహారాష్ట్ర నార్త్ స్టేట్స్ అయితే చాలా డెవలప్ అయితే అయిందనమాట. మన సౌత్ సైడ్లో కూడా ఇలా పేరుపాలెంలో ఇలాంటి టూరిస్ట్ స్పాట్ల కింద ఇంకా డెవలప్మెంట్ చేస్తే మట్టుకి టూరిస్ట్ ఇన్కమ్ అనేది మట్టుకి బాగా జనరేట్ అయితే మన స్టేట్కి అవుద్ది అనమాట. మన సైడ్ కూడా డెవలప్మెంట్ అనేది బీచ్లు ఇలా జరిగితే టూరిస్ట్ ఇన్కమ్ బాగా జనరేట్ అయితే అవుద్ది. ప్రభుత్వం కూడా బీచ్ల పట్ల ఇలాగా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని చేతపడితే స్టేట్కి ఎంతో లాభం అయితే తీసుకొస్తుందని నేను భావిస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే అనేక రైడ్స్ అయితే ఉన్నాయి, డ్రాగన్ రైడ్స్. ఇక్కడ మోటార్కి అయితే తాడి కట్టి లోనకైతే తీసుకెళ్ళి అలా చుట్టుపక్కల తిరుగుతున్నారనమాట. ఎంతో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. పారాగ్లైడింగ్ అయితే కూడా ఉందన్నమాట ఇక్కడైతే. నేను వచ్చేసి కొన్ని రైడ్స్ అయితే ట్రై చేశాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఈ రైడ్కి అయితే వెళ్ళాను అనమాట. పర్ పర్సన్కి 200 ఛార్జ్ చేశారనమాట. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు సముద్రంలో అంత డీప్గా అయితే వెళ్ళలేదు. చాలా భయంగా ఉంది, అలాగే చాలా థ్రిల్లింగ్ అయితే అనిపించింది అనమాట ఈ రైడ్ అయితే. రైడ్ అయితే చాలా థ్రిల్లింగ్ అయితే జరిగిందనమాట. అలలకైతే చివరికి వచ్చేటప్పటికైతే ఎగిరి పడ్డామన్నమాట అలల దాటికి. నెక్స్ట్ వచ్చేసి మోటార్ సైకిల్ అయితే ట్రై చేశాను అనమాట. ఇది కూడా 200 అయితే ఛార్జ్ చేశారనమాట పర్ పర్సన్కి రైడ్కి. ఇది కూడా చాలా థ్రిల్లింగ్ అయితే అనిపించింది. డీప్ లోనికి వెళ్ళే కొద్దీ చాలా థ్రిల్లింగ్ అనిపించింది అనమాట. అలలు మీదకి రావడమే కానీ, అలల మీద అలా జంప్ చేసుకుంటూ వెళ్ళడమే కానీ చాలా థ్రిల్లింగ్ అయితే అనిపించింది అనమాట. మీరు చూడొచ్చు విజువల్స్ ఇక్కడ.
వచ్చేసి మౌంటైన్ పైనుంచి వ్యూ అనమాట. అండ్ ఇది వచ్చేసి టన్నల్ మహారాష్ట్రలో. రోడ్ డెవలప్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఈ ప్లాస్టిక్ వాడడం అనేది దేవునికి వ్యతిరేకమైన పని అన్నమాట. ఈ ప్లాస్టిక్ వాడకం గురించి అయితే తగ్గించండి. ఈ యొక్క అంశం పట్ల బైబిల్ స్టడీ అయితే మీకు పూర్తి వీడియో ఈ వారంలో అయితే మీకు పెడతానన్నమాట. ఫుల్ విత్ బైబిల్ రిఫరెన్స్తో మీకైతే చూపిస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో. అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి పూణే రైల్వే స్టేషన్ అన్నమాట. వెరీ ఓల్డ్ అన్నమాట ఇది. అండ్ ఆహారం ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకే ఏపీకి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈ వీడియో మీరు చూసేటప్పటికి నేను ఏపీలోనే ఉంటాను అనమాట. అందరికీ ప్రైజ్ లాట్.